హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంషస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అండి. రెస్టారెంట్ స్టైల్లో సాఫ్ట్గా జ్యూసీగా లాలీపాప్స్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. దీనికోసం నేను 5 వరకు లాలీపాప్స్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీట్ అంతా ఒక సైడ్కి లాగేసుకోవాలండి. ఇలా మీట్ అంతటిని ఒక దగ్గరికి చేర్చుకొని లాలీపాప్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వెనిగర్, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ముక్కల్ని బాగా కలుపుకుందామండి. ఈ వెనిగర్ సాల్ట్ అనేది ముక్కలకు బాగా పట్టేదాకా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వరకు షెజ్వాన్ సాస్, 1 స్పూన్ సోయా సాస్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఈ సాస్లన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ సాస్లన్నీ బాగా కలుపుకున్న తర్వాత కనీసం 1 గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే లాలీపాప్స్ అనేవి సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. 1 అవర్ తర్వాత తీసి చూద్దామండి. చూడండి, ముక్కలు బాగా మ్యారినేట్ అయిపోయాయండి. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని, అలాగే 1 స్పూన్ వరకు మైదాని వేసుకోవాలండి. మంచి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మనం ఇంట్లో హెల్తీగా చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పిండంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందామండి. చూడండి, ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న లాలీపాప్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఈ లాలీపాప్స్ అనేవి ఒకేసారి ఆయిల్లోకి వదిలేయకూడదండి. అలా చేస్తే మీట్ అనేది సరిగ్గా ఉడకకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం నిలబెట్టినట్టుగా ఉంటే మనం ఫ్రై చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని లాలీపాప్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ లాలీపాప్స్ని రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ లాలీపాప్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ లాలీపాప్స్ని సీజనింగ్ చేసుకుందామండి. అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలండి. వీటితో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకుందామండి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోవాలండి. వీటితో పాటుగా కొంచెం రెడ్ చిల్లీ సాస్, అలాగే కొంచెం షెజ్వాన్ సాస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటితో పాటు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలండి. ఈ సాస్లు అనేవి చిక్కగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొంచెం నేను కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని యాడ్ చేస్తున్నానండి. ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్‌లో 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని అలాగే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నానండి.
ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్‌గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా జ్యూసీగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ లాలీపాప్స్‌ని హై ఫ్లేమ్‌లోనే టాస్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలండి. ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ లాలీపాప్స్ అనేవి టేస్ట్ చాలా బావుంటాయండి.